హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఇప్పుడు ఏంటంటే మనం ఒక బ్లాగర్ని ఎలా తయారు చేయాలి, ఓకే, ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో దాని గురించి నేను మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ బ్లాగర్ తయారు చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ www.blogger.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీ యొక్క జీమెయిల్ ఐడితోనే మీరు ఈ బ్లాగర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు జీమెయిల్ ఐడితో ఇక్కడ లాగిన్ అవుతున్నాను చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం, తర్వాత పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ మీరు లాగిన్ అయిపోయిన వెంటనే సో మనకు ఒక పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ వెల్కమ్ టు బ్లాగర్, కన్ఫర్మ్ యువర్ ప్రొఫైల్ అని, అంటే మీ యొక్క ప్రొఫైల్ అనేది ఇక్కడ చూడండి ప్రొఫైల్ ఆప్షన్ చూపిస్తుంది. గూగుల్ ప్లస్ ప్రొఫైల్ అని, బ్లాగర్ ప్రొఫైల్ అని. ఓకే, ఇక్కడ క్రియేట్ ఏ గూగుల్ ప్లస్ ప్రొఫైల్, క్రియేట్ లిమిటెడ్ బ్లాగర్ ప్రొఫైల్ అని ఉంది. ఇందులో ఏంటంటే లిమిటెడ్ బ్లాగర్ ప్రొఫైల్స్ ఉంటాయి కాబట్టి మన జీమెయిల్ ఐడితో బ్లాగర్ కనెక్ట్ ఉంటుంది కదా గూగుల్కి, ఆ ప్రొఫైల్తో ఉండాలనుకున్నప్పుడు మీరు దీన్నే సెలెక్ట్ చేయండి, క్రియేట్ ఏ గూగుల్ ప్లస్ ప్రొఫైల్ అని. సో దీని మీద ఒకసారి మీరు క్లిక్ చేసిన వెంటనే మరి మనకి ఇక్కడ సో మన డీటెయిల్స్ ఏదైతే క్రియేట్ చేసామో అవన్నీ ఇంతకుముందు జీమెయిల్లో క్రియేట్ చేసి ఉంటాం చూడండి, అవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ అప్గ్రేడ్ బటన్ నొక్కండి అంతే. సో అప్గ్రేడ్ బటన్ నొక్కిన తర్వాత ప్రొసీడ్ ఎనీవే, ఇక్కడ ఇంత మన టైం ఉండదు కాబట్టి చదివేది, ప్రొసీడ్ ఎనీవే అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ప్రొసీడ్ అయిపోతుంది చూడండి బ్లాగర్. ఓకే, సో ఈ రకంగా మీరు ఏంటంటే జీమెయిల్ ఐడి ఉంటే గాన మీరు ఓన్గా బ్లాగర్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్లాగర్లు ఏంటంటే ఇంకా చూడండి మీరు ఫ్రెండ్స్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, సర్కిల్ పెంచుకోవచ్చు, ప్రొఫైల్ ఇది ఉంటుంది చూడండి, సర్కిల్ పెంచుకోవచ్చు. ఇది మళ్ళీ మీరు తర్వాత అయినా చేసుకోవచ్చు కాబట్టి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, సజెషన్స్ అనేది ఎవరెవరు ఫాలో అవ్వాలని అడుగుతుంది, ఇది కూడా మీరు మరి తర్వాత చూసుకోవచ్చు కాబట్టి కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ సో కంటిన్యూ ఎనీవే అని క్లిక్ చేస్తే మనకి 3 స్టెప్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ మీరు ఏమైనా ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఫోటో యాడ్ చేసుకోవచ్చు, స్నాప్చాట్ తీసుకోవచ్చు, వెబ్ క్యామ్. ఇక్కడ ఇమేజ్ని చూడండి మీరు అప్లోడ్ అన్ ఇమేజ్ అనేసి ఇక్కడ సెలెక్ట్ ఫోటో ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అని ప్రెస్ చేస్తాము. ఇక్కడ మీరు ఒకసారి ఏదో ఒకటి ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే, లేదంటే ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి చూడండి, ఆ పిక్చర్స్లో ఏదో ఒక పిక్చర్ తీసుకుని ఓపెన్ బటన్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు అప్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇంకా ఈ ఇమేజ్ అనేది ఏంటంటే మీరు మీ ఫోటో అయినా కానీ ఏదైనా సరే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీకు ఏ ఇమేజ్ డిస్ప్లే కావాలో ఇక్కడ చూడండి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెట్ యాజ్ ప్రొఫైల్ ఫోటో అని క్లిక్ చేసినట్లయితే మీకు ఆ ప్రొఫైల్ ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట, ఈ ప్లేస్లో వస్తుంది. ఇక మీ యొక్క ప్రొఫైల్ ఎంత యూజ్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడ వెర్ యు వర్క్ అనేసి, జాబ్ టైటిల్ ఏంటి, ఓకే, ఇక తర్వాత వచ్చేసి స్కూల్ ఏంటి, ఇలాగా మీరు అన్నీ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి మీ కంట్రీ లేదంటే ఎక్కడ ఉంటున్నారు అనేది టైప్ చేసుకోవచ్చు. ఫినిష్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ప్రొఫైల్ అంతా సేవ్ అయిపోతుంది అనమాట ఇక్కడ. సో దిస్ ఈజ్ ది బ్లాగర్. ఇక్కడ కంటిన్యూ టు బ్లాగర్ అని ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆ బ్లాగర్లోకి మీరు కంటిన్యూ అయిపోవచ్చు చూడండి, ఈ బ్లాగర్ ద్వారా కంటిన్యూ అయ్యవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక బ్లాగర్ని ఎలా సో క్రియేట్ చేయాలా అనే దాని గురించి మాత్రమే నేర్చుకున్నాం. ఓకేనా, తర్వాత క్లాస్లో ఒక కొత్త బ్లాగర్కి టైటిల్ ఎలా పెట్టుకోవాలి, బ్లాగర్ టైటిల్, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.